దేశంలో ఎక్కడైనా అరాచకాలు చేసి, అన్యాయాలు చేసి, దాక్కోవాలనుకున్నోటికి షెల్టర్ ఇచ్చేటటువంటి కొన్ని నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యవస్థలుంటాయట అది. ఏదో కొన్ని కొండ ప్రాంతాల్లో ఇట్లా ఉంటుంటాయట. అట్లాగే మన దేశంలో బ్లాక్ మనీని దోచుకున్నటువంటోళ్ళు విదేశాలకెళ్ళి టాక్స్ హెవెన్ కంట్రీస్‌లో ఎట్టాగా ఎంజాయ్ చేస్తున్నారో చూస్తున్నాం. పాకిస్తాన్‌లో ఏదో పనులు చేసిన వాళ్ళందరికీ బ్రిటన్ కాపాడుతా ఉంటుంటది. ముషారఫ్‌ల దగ్గర నుంచి షాబాజ్ షరీఫ్ వాళ్ళ బ్యాచ్ అంతా అక్కడే ఉంటుంటది. కాబట్టి ఇట్లాంటిది ఉంటుంటది. ఇప్పుడు అమెరికాలో అట్లాంటి షెల్టర్‌లు ఏర్పాటైపోయినాయంట. ఎట్లాంటిది? ఏదో వ్యభిచారులను కాపాడేదో, లేకపోతే దొంగల్ని కాపాడేదో గాదు. అక్రమ చొరబాటుదారులు ఎవరైతే వచ్చి శరణార్థులుగా మారినటువంటి వాళ్ళు, వాళ్ళని ఇప్పుడు పంపించేస్తున్నారు గదా! అలా కనిపించకుండా దాక్కున్నటువంటి వాళ్ళు. అట్లాగే మరికొంతమంది వచ్చేటప్పటికి వివిధ వీసాల మీదొచ్చి, ఆ వీసాలకి కాలపరిమితి ముగిసిపోయి, అక్కడ అక్రమంగా ఉంటున్నటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి కొంత డబ్బులు వసూలు చేసి షెల్టర్‌లు ఇస్తున్నారట. ఇప్పుడు అట్లాంటి షెల్టర్‌ల మీద తాజా దాడి జరిగింది. 300 మంది ఫెడరల్ ఏజెంట్స్ చేసినటువంటి దాడిలో ఏదైతే చికాగోలో ఒక బిల్డింగ్‌లో 300 మంది దొరికినటువంటి అంశం. దీంట్లో డజన్ల కొద్దీ ఇల్లీగల్స్ పట్టుబడినటువంటి వ్యవహారం. వాళ్ళని అరెస్ట్ చేసుకొచ్చారు. వాళ్ళందరినీ కూడా ఎక్కడ నుంచి అంటే వీళ్ళందరికీ కూడా ఒక గ్యాంగుల్లాగా తయారు చేస్తున్నారన్నటువంటి కోణంలో విచారణ ప్రారంభించారు. ఫెడరల్ ఏజెంట్స్ ఈ రైడ్ చేసుకొచ్చారు చికాగో బిల్డింగ్ మీద. టోటల్‌గా భారీ ఎత్తున జరిగినటువంటి దాడితో అక్రమ చొరబాటుదారులని కాపాడేటటువంటి బిల్డింగులు కూడా ఉన్నాయన్నటువంటి విషయం తేలింది.